కార్తీక పురాణం 28వ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు. కావున ఎంతటి వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలెను. అటులా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుతూ మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేకి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారణమునకు నన్ను ఆహ్వానించేదివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టితిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి. కానీ శరణగోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈయనని వెంటాడుచునే ఉన్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురాసురాది భూతపోటులన్నీ ఒకటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపొంగువునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడని ఈ దూర్వాసుని రక్షింపము అని అనేక విధముల స్తుతించట వలన అతి రౌద్రాకారముతో నిపులుగా కూర్చున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేస్తుంది కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులు అయిన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవెరుగుదు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములయందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియకు దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టుట వలన నీ కన్నులు ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులందరినూ చంపగలదు. కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించే వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించము అని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ, గో, బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను.
నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉందురు ఉండవలనని నా అభిలాష. కావున శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవతీసి గాఢాలింగనమనర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందును ఎవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసింపక, పరధనమును ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టివారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వసౌఖ్యములతో తొలతూగుదురు. కావున నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యాను. అష్టవింశోధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.